మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు V6 వీక్షకులందరూ కూడా శుభోదయం. విద్యా విధానం మారాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దీన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైనటువంటి విద్యను ఉన్నత స్థాయి విలువలు కలిగినటువంటి విద్యను అందించే ప్రయత్నంలో ఇది భాగం. పూర్వకాలంలో మనం చూసేవాళ్ళు అన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలే ఉండేది. అక్కడ అన్ని వర్గాల వాళ్ళు అందరూ అక్కడ చదువుకునేవారు. ఈ రోజుల్లో 30 సంవత్సరాల కింద చదువుకునే వాళ్ళని కనుక మనం ముందు మాట్లాడితే నా యొక్క స్నేహితుడు ఒక ఐఏఎస్, ఒక అతను ఐపీఎస్, ఒక అతను ఎంఆర్ఓ అని చెప్పుకునేటువంటి అవకాశం ఉండేది. కార్పొరేట్ స్కూల్ వ్యవస్థలు, ఈ ప్రైవేట్ స్కూల్ విధానాలు వచ్చిన తర్వాత సమాజంలో వైషమ్యాలు పెరిగేటువంటి అవకాశం వచ్చింది బాగా. దాన్ని రూపుమాపాలి. సమాజంలో వైషమ్యాలు పెంచకుండా ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు బలపడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మొదటి నుంచి భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు నమ్మకం లేదు కదా, అందుకనే రీజనలైజేషన్ పేరిట 27,000 స్కూల్స్ని 4,000 తగ్గించడం, ఇదంతా రకరకాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు స్ట్రెంత్ లేక గత ప్రభుత్వాలు ఎవరైనా స్ట్రెంత్ లేకపోవడం, ప్రైవేట్ స్కూళ్ళు ఒక 30 సంవత్సరాల్లో ఒక ఉద్యమంగా వచ్చినాయి. రావడం లోపల చాలా వరకు అందరి పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళ వైపు పోవడానికి ప్రయత్నం చేశారు. దీంట్లో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా అందరూ ఈ విధంగా స్కూల్స్ తగ్గించే, స్ట్రెంత్ లేనప్పుడు అక్కడ స్టాఫ్ను, అక్కడ మెయింటెనెన్స్ ఇబ్బంది కాబట్టి తగ్గించుకుంటూ వచ్చినారు. కానీ అది కరెక్ట్ కాదు. మనము నాణ్యమైనటువంటి విద్యను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి, ఇదివరకు ఎట్లయితే పబ్లిక్ స్కూల్స్ విధానం ఉందో ఆ స్థాయిలో తీసుకువెళ్ళి ప్రతి నియోజకవర్గానికి ఒకటి మొదలు ఇది ప్రారంభంగా ఇవ్వడం ద్వారా భవిష్యత్తు లోపల ఇది ఒక మండలానికి ఒకటి పోవచ్చు, మండలానికి 2 పోవచ్చు. మొదట విద్యా విధానాన్ని, ఒక నాణ్యత గల విద్యను ప్రతి వాళ్లకు అందించేటువంటి ప్రయత్నంలో భాగం ఇది. ఇది అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. దీనికి మీ దగ్గర పైసలు ఏమంటారు? ప్రతి కాన్స్టిట్యూన్సీ ఒక స్కూల్ ఎట్లా కడతారు? పెద్ద ఖర్చు కదా ఇది. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటివి ఉంటాయి, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసుకోవాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్, విద్యా విధానానికి ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాం, దానికి ఇంకెంత ఖర్చు పెట్టినా తప్పు లేదు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అని చెప్పి యూనిఫామ్స్, బెల్ట్స్ అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. అది స్కూల్ ప్రారంభం రోజు వరకే అందజేసిండ్రు ఈ సంవత్సరం. అంటే ఒక ప్రయారిటీ బేస్ మీద తీసుకొని ముఖ్యమంత్రి గారు దీని మీద పనిచేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఈ విధంగా కనుక మనం ఇవ్వకపోతే, పైసలు లేవు అంటే పైసలు దేనికి ఉండవు, పైసలు క్రియేట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. అందులో విద్యకు, వైద్యానికి కంపల్సరీ మనం ఏదో విధంగా దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. దాంట్లో భాగంగానే విద్య లోపల వినూత్నమైనటువంటి మార్పులు తేవాలి. విద్యా విధానం లోపల అందరికీ నాణ్యమైన విద్యను, అంతరాలు లేనటువంటి సమాజాన్ని ఏర్పరచాలని. వీళ్ళు మొన్నదాకా గురుకుల స్కూల్స్ మేము పెట్టాము, గురుకులాలు పెట్టాము, నూతన విద్యా విధానం అని చెప్పినారు. వాళ్ళేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. ఏంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది? వెంకట్ గారు, మొదట మీకు, అట్లాగే ప్యానెల్లో మిత్రులకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. తెలంగాణలో కానీ ఎనీ సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యపైన చాలా ఫోకస్ చేయాలి, దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి దాదాపు మొత్తం జీడిపిలో 4.5%